ఇప్పుడు మనం వర్కింగ్ కండిషన్లో ఉన్న ఒక U11 కొత్త బోర్డు తీసుకొని దీనికి సాఫ్ట్వేర్ ఎరేస్ చేసి మళ్ళీ రీలోడ్ చేసి ప్రాక్టికల్గా చూద్దాం. దీన్ని స్టాండ్ బై మోడ్లో పెడుతున్నాను. ఓకే, ఎల్ఈడి స్టాండ్ బైలో ఉంది. 809F కూడా ఇక్కడ మీకు 2 లైట్లు కనిపించే విధంగా పెట్టాను. అబ్జర్వ్ చేయండి ఫ్లాష్ జరిగేటప్పుడు. ఇప్పుడు నేను 809F సూట్ ఓపెన్ చేశాను. ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా మనకి వచ్చింది. ఇక్కడ టాప్లో చూడండి, ఆటో ఐఎస్పి అనే ట్యాబ్ నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత కింద మనకి లాస్ట్లో ఫైనల్గా ఓకే అని వచ్చింది. అంటే బోర్డు ప్రోగ్రామర్తో కనెక్ట్ అయిందని అర్థం. ఇప్పుడు రీడ్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, సాఫ్ట్వేర్ రీడింగ్ అనేది జరుగుతుంది. ఈ కింద ప్రాసెస్ మనకి కనిపిస్తుంది. ఆ గ్రీన్ కలర్ బార్ మనకి ప్రాసెసింగ్ అన్నమాట. ఇది కాస్త సమయం ఎక్కువ తీసుకుంటుంది, చాలా ఓపిక్గా చేయాల్సిన పని ఇది. సుమారు రీడింగ్కి ఒక 5 నుంచి 6 నిమిషాలు, అలాగే ఇన్స్టలేషన్కి కూడా అంతే సమయం తీసుకోవచ్చు. ఆ బారు 2 టైమ్స్ మీకు రన్ అవుతుంది. అది పూర్తిగా అయ్యేంత వరకు మధ్యలో డిస్కనెక్ట్ చేయడం కానీ పవర్ ఆఫ్ చేయడం కానీ చేయకూడదు. దాదాపు 9700 అవుతుంది. ఇది అయిన తర్వాత మరొకసారి ఆటో వెరిఫికేషన్ అనేది ఉంటుంది. బ్యాకప్ కానీ ఇన్స్టలేషన్ కానీ ఈ రెండింటిలో దేనికి కూడా ఆటో వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అందువల్ల ఈ బార్ మళ్ళీ రెండవసారి కంప్లీట్ అవుతుంది. అంతవరకు వెయిట్ చేద్దాం.
బ్యాకప్ కంప్లీట్ కాగానే బోర్డు ఎల్ఈడి బ్లూ కలర్లోకి మారడం మీరు గమనించండి. బ్యాకప్ తీసిన తర్వాత స్టాండ్ బై రిలీజ్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఈ ఫైల్ నేను ఈ బోర్డు పేరుతో సేవ్ చేసుకుంటున్నాను. యూలి1 బోర్డు కదా, యూలి1 టైప్ చేసి డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. సేవ్. ఈ ఫైల్ మనకి ఇది నార్మల్ బోర్డు కాబట్టి 4 MB వస్తుంది. అదే ఆండ్రాయిడ్ బోర్డులు స్మార్ట్ బోర్డులు అయితే ఇంకా 500 MB ఆ చిల్లర కూడా వస్తాయి. ఇప్పుడు నేను ఇందులో సాఫ్ట్వేర్ని ఎరేజ్ చేసేస్తాను. అంటే బ్యాకప్ తీసుకున్నాను కదా, ఎరేజ్ చేసేస్తున్నాను. ఆ బ్లూ కలర్ ఎల్ఈడి చూడండి, ఎరేజ్ పూర్తయ్యేసరికి ఆ ఎల్ఈడి డల్ అయిపోతుంది. ఓకే, అంటే ఈ బోర్డు మరి ఇప్పుడు ఆన్ ఆఫ్ ఏం జరగదు. మళ్ళీ ఇందులోకి మనం ఈ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేస్తే తప్ప ఇప్పుడు ఈ బోర్డు అయితే ఆన్ అవ్వదు. ఓకే, మళ్ళీ ఓపెన్ ఫైల్ లొకేషన్ డెస్క్టాప్ మీద ఉంది కాబట్టి డెస్క్టాప్ మీద తీసుకొని సెలెక్ట్ చేసి ఓపెన్. ఓకే, ఫైల్ లోడ్ అయింది. ఇప్పుడు రైట్ అనే ట్యాబ్ని మనం ప్రెస్ చేయాలి. మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇందాక ఎలా జరిగిందో అలా ఇప్పుడు ఫస్ట్ టైం ఒకసారి ఎరేజ్ అవుతుంది. ఎరేజ్ అయిన తర్వాత ఇన్స్టలేషన్ అనేది జరుగుతుంది. దీనికి కూడా కాస్త టైం పడుతుంది, వెయిట్ చేద్దాం.
ఇన్స్టలేషన్ కంప్లీట్గా వచ్చింది. మీరు ఆ పై విండోలో చూడండి, రెడ్ ఎల్ఈడి ఒక్కసారి బ్రైట్ అయ్యి మళ్ళీ బ్లూలోకి మారింది. అంటే సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అంతా కంప్లీట్ అయ్యి బోర్డు అనేది కంప్లీట్గా ఆన్ అవడం జరిగింది. ఇది బ్యాకప్ అండ్ ఇన్స్టలేషన్.